వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. వచ్చేసినటువంటి న్యాయవాద మిత్రులకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా కార్యక్రమం ఏంటంటే మేము ఇంతకుముందు ఏదైనా కానీ సివిల్ సూట్ అంటే సివిల్కి సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ అలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు సిపిసి కానీ అవన్నీ ఏం చెప్తాయంటే రైతులకు ఎలాంటి సివిల్ సమస్యలు వచ్చినా మనం కోర్టుకు వెళ్ళి పరిష్కరించాలనే ఒక సిపిసిలో మేము ఏదైనా సమస్య వస్తే రైతుల తరఫున ఆర్డర్ 7 రూల్ 1 కింద రిపీట్ సివిల్ సూట్ ఫైల్ చేసేవాళ్ళం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఒకటి తెచ్చి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ముఖ్యంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో మన పూర్వీకుల నుండి ఏ భూమి సమస్య వచ్చినప్పటికీ కూడా మనం కోర్టుకు వెళ్ళి మన హక్కుల్ని మనం కాపాడుకునే వాళ్ళం, మన ల్యాండ్ టైటిల్కి సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడుకునే వాళ్ళం. కానీ అలాంటి హక్కుల్ని అనేది హరించే విధంగా ల్యాండ్ టైటిల్ అట్లా ఇచ్చి ఆ ల్యాండ్ టైటిల్లో ముఖ్యంగా ఏముందంటే రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినా, టైటిల్ సమస్యలు వచ్చినా, ఇంకో సమస్య వచ్చినా, ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కేవలం రెవెన్యూ అధికారులను పెడతాము, మీరు కోర్టుకు వెళ్ళే హక్కు లేదంటూ ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ తెచ్చారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ధర్నాలు అన్ని చేసినారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మేము చేస్తాము మీరు అని ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఆయన ఈరోజు 2వ సంతకము ల్యాండ్ టైటిల్ రద్దు పైన సంతకం పెట్టారు. ఆ ల్యాండ్ టైటిల్ రద్దుపరిచినందుకు ఈరోజు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసే విధంగా ఆయనకు ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు. అందులో భాగంగానే మన ఎమ్మెనూరులో కూడా పాలాభిషేకం చేశాము. కాబట్టి ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు సార్కి మేము ఈ సంఘం ద్వారా, మా న్యాయవాదుల సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్క న్యాయవాద మిత్రులందరికీ మరోసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులకు ఇక్కడ ఉన్న అందరి ప్రజానికానికి మేము చెప్పేది ఒకే విషయము. ల్యాండ్ టైటిల్ రద్దు కోసము సుమారుగా సంవత్సరం నుంచి న్యాయవాదులందరూ పోరాడుతున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజల కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే ఏమవుతుందంటే ఏ రైతన్నా అతనే పోయి ఎంఆర్ఓ ఆఫీస్ పోయి నేనే ఓనని చెప్పాలా. అది చాలా ప్రమాదకరమైనది. ఇందుకోసం ఏమవుతుందంటే తహసీల్దార్లు, రెవెన్యూ వాళ్ళు నిజంగా ల్యాండ్ ఓనర్లు తీసేసి వేరే వాళ్ళు ఎక్కించే అడంగళ్ళు నెంబర్ 1B అడంగళ్ళు మార్చే అవకాశం ఉంది. సో దాని రద్దు కోసం తీవ్రమైన పోరాటం మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బార్ అసోసియేషన్ల వారు చివరికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన ప్రకారంగా ఈరోజు 2వ సంతకం పెట్టి ల్యాండ్ టైటిల్ రద్దు చేశారు. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులందరూ సాధించిన విజయము. దీనివల్ల ముఖ్యంగా రైతులకు చాలా ప్రయోజనము. ఇందువల్ల టైటిల్ రద్దయిపోతే ఎంఆర్ఓ ఏమి పవర్ ఉండదు. ఇది ముఖ్యమైన విషయం చెప్పేది. కాబట్టి ఇది న్యాయవాదులందరూ సాధించిన ఘన విజయం. సామాన్య ప్రజలకు, రైతులకు చాలా మంచిది ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం అనేది. ఒకవేళ ల్యాండ్ టైటిల్ రద్దు చేయకపోతే రైతులందరూ నష్టపోయేవాళ్ళు.
అది ఖచ్చితంగా. ఎందుకంటే అతనే ల్యాండ్ ఓనర్ అని పోయి మనం ప్రూవ్ చేయాలి. అది ఎంతవరకు సమంజసము. కాబట్టి అది రద్దు చేయడము సామాన్య ప్రజలకు, రైతులకు చాలా ఉపయోగకరమైనది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలందరూ సుమారుగా సంవత్సరం పొడవునా కోర్టు బాయ్కాట్ చేసి ఈరోజు సాధించిన ఘన విజయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం పెట్టేసి ల్యాండ్ టైటిల్ రద్దు మీద సాధించారు. మీకు అందరికీ